హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శారదా సుధాకర్. నేనైతే బీరకాయతోటి పాలు పోసి కర్రీ చేస్తున్నానండి ఫస్ట్ టైము. దీనికోసం నేను 2 బీరకాయలు, ఒక పెద్ద ఆనియన్, 4 పచ్చిమిర్చి తీసుకొని ఫైన్‌గా చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఆ తర్వాత అయితే స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాను. ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఆవాలు, జీలకర్ర, వేయించిన శనగపప్పు, అలాగే ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇక్కడ నేను దంచిపెట్టుకున్న వెల్లుల్లి వేయటం మర్చిపోయానండి. ఆనియన్స్ వేసిన తర్వాత అయితే వేశాను. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. అలాగే ఆనియన్స్ని కూడా వేసుకోండి. ఇలా వెల్లుల్లి మంచిగా వేసుకొని కొంచెం సేపు ఆనియన్స్ అనేవి మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను అయితే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అడుగు నుంచి పై వరకు పూర్తిగా ముక్కలు కలిసేంత వరకు ఒక 1 మినిట్ వరకు కలుపుతూ ఉంటే చాలు. ఆ తర్వాత దీనికి మూత పెట్టేస్తే మనకి బీరకాయలోంచి వాటర్ అనేవి బయటకు వస్తాయి అన్నమాట. సో ఇలా మూత పెట్టేసుకుంటే చాలండి. ఒక 2 మినిట్స్ కొంచెం లైట్గా ఉడికింది, ఇంకొంచెం ఉడికితే చాలండి. ఈ కన్సిస్టెన్సీ చాలు. ఇలా ముక్క ఉడికింది అని తెలిసినప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు, కొంచెం కారం వేసుకోండి. కారం ఎక్కువగా తినేవాళ్ళైతే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ కారం కొంచెం ఎక్కువగానే తింటాం కాబట్టి ఎక్కువగానే వేసాను. ఆ తర్వాత ఫ్లేవరిష్ కోసం మంచిగా కొరియాండర్ పౌడర్ అయితే వేసానండి. ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచుకుంటే మనం పాలు పోసుకోవడానికి రెడీగా ఉంటుంది. చూసారా, ఆయిల్ పైకి వచ్చింది, చాలా బాగుంది. ఆ తర్వాత పక్కనే ఉన్న గ్లాస్లో ఉన్న పాలు తీసుకొని ఇందులో పోసేసుకొని ఒక 2 to 3 మినిట్స్ మిక్స్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి. మన బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. గ్రేవీ అనేది కొంచెం థిక్నెస్తో వస్తే చాలు మనకి, అంతే. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ చాలు. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే బీరకాయ పాల కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలో బీరకాయ పాల కర్రీ వేసుకొని తింటుంటే ఆహా, సూపర్.